అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడుతూ ఉండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకం కావున గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి పార్టీలన్నీ. అయితే తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో ఖమ్మం లోక్సభకి ఉన్న ప్రత్యేకత మరే నియోజకవర్గానికి లేదని చెప్పవచ్చు. ఖమ్మం నిజాం రాజుల నిరంకుశత్వానికి ఎదురు నిలిచి వీరోచిత పోరాటం చేసిన కమ్యూనిస్టులను, నాయకులను, కాకలు తీరిన యోధులను సమాజానికి అందించింది. సింగరేణి బొగ్గు గనులతో, సస్యశ్యామలంతో, జీవనది గోదావరితో, నిరంతరం పచ్చగోను వేసుకున్నట్లుగా పండే పంటలతో మెరిసిపోయే ఈ జిల్లా ఎన్నో విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఆద్యం పోసిన జిల్లాగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. ఇంతటి చరిత్ర గల ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ముందు నుండి పటిష్టంగానే ఉంది. పుష్కలమైన అటవీ సంపద, వ్యవసాయం, పశు సంపద కలిగిన ఖమ్మంలో రాజకీయ చైతన్యం కూడా గట్టిగానే ఉంది. 1953లో పరిపాలనా సౌలభ్యానికి సులభంగా ఉన్న ఖమ్మం ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా మార్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం 1952లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ సమయానికి ఖమ్మం ప్రాంతమంతా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరగగా టీబీ విఠలరావు పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పార్టీ తరపున విజయం సాధించాడు. ఎర్ర జెండాకు ప్రతీకగా ఉన్న ఖమ్మం మెట్టున 1957లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా విఠలరావు అభ్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. అనంతరం జరిగిన 3 లోక్సభ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి లక్ష్మీకాంతమ్మ గెలిచారు. ఇక 1984, 1989 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఎంపీగా గెలుపొందారు. 1996లో రాష్ట్రంలో కొంత రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఖమ్మం ప్రజలు రూటు మార్చి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి తమ్మినేని వీరభద్రంకి పట్టం కట్టారు. ఇక రాష్ట్రంలో అప్పటి వరకు టీడీపీలో కీలకంగా ఉండి 31 రోజులు సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు 1998 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తమ్మినేనిపై గెలుపొందారు. అనంతరం 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో రేణుకా చౌదరి టీడీపీ అభ్యర్థులైన స్వర్ణకుమారి, నామా నాగేశ్వరరావు పైన పైచేయి సాధించారు. ఇక 2009 నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,20,000 మెజార్టీతో గెలుపొందారు. 2014 వచ్చే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మలుపు తిరిగాయి. ఆ ఏడాది నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఇదే సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం జాతీయ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి పెట్టులా మారింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కారు జోరు చూపించగా ఖమ్మం లోక్సభలో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఈ గెలుపు ఉమ్మడి ఖమ్మంలోనే కాదు రాష్ట్రంలోనే ఓ గొప్ప మలుపుగా మారింది. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై గెలుపొందారు. 1952 నుండి నేటి వరకు మొత్తం 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇంతటి చైతన్యవంతమైన కమ్యూనిస్టు భావాలున్న ఈ లోక్సభలో
ఇప్పటి వరకు కేవలం 3 సార్లే ఎర్ర జెండా రెపరెపలాడడం గమనార్హం. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో పాగా వేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఖమ్మం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కోరింది తెలంగాణ కాంగ్రెస్. అలాగే ఇదే స్థానం నుండి మాజీ ఎంపీ రేణుకా చౌదరి, ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుండి ప్రస్తుతం ఎంపీ నామా నాగేశ్వరరావు లేదా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుండి దేవకి వాసుదేవరావు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఖమ్మంలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెసే అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ వైపే గెలుపు పవనాలు వీస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ న్యూస్. ఎందుకంటే విహారీ అంటే ప్రయాణించడం, అంటే ఒక బహుజన జ్ఞానాన్ని కావచ్చు, లేకపోతే బహుజన విధానాన్ని కావచ్చు, లేకపోతే మూఢత్వపు ధోరణిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవడానికి, వెలుగులోకి ప్రయాణించడానికి విహారీ న్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఉన్నది ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి, భవిష్యత్ తరాలు ఒక కొత్త పంతాలో పోవడానికి, కొత్త పంతాలో ప్రయాణించడానికి విహారీ అనే ఒక అర్థం ఉంది కాబట్టి విహారీ న్యూస్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్.